అవమానించబడినప్పుడు అందరూ గుర్తు చేసుకోవాల్సిన మాట ఈ మాట మనకు తెలియదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? వెంటనే అవమానించారు కదా అని గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తారు. అదే ఏడ్చుతూ అవసరమైతే ఫ్యాన్ చూసుకుంటారు, అంతే. లేదంటే మందు తాగేస్తారు, చచ్చిపోతారు. చాలా మంది రైతులు కూడా చనిపోతుంటారు. రైతులు ఎందుకు చనిపోతున్నారు చూడండి, అప్పు తీసుకుంటారు, పెట్టుబడి పెడతారు, లాస్ వచ్చేస్తుంది. అప్పిచ్చినోడు ఊరుకుంటాడా? వాడు మాటకి ఇంటికి వచ్చి అడుగుతుంటాడు, అందరిలో అడుగుతుంటాడు, ఎక్కడ పడితే అక్కడ అడుగుతుంటాడు. అది అవమానంగా భావించి రైతు ఏం చేస్తున్నాడు? చచ్చిపోతున్నాడు. కానీ ఒక్కసారి నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని మాట జ్ఞాపకం చేసుకో. ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు? అవమానం జరిగిందనా? నేను నీకు అభయం ఇస్తున్నాను, నన్ను నమ్ము. నా మీద, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు అవమానించబడిన చోటనే నీకు రెట్టింపు ఘనతనిస్తాను. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, నిత్యము నీకు ఆనందాన్ని కలగ చేస్తాను అన్నాడు. కనుక దయచేసి మీ జీవితాలలో మీకు ఎప్పుడైనా అవమానం అనేది జరిగినప్పుడు తొందరపడకండి. మీరు అవమాన భారంతో మీరు కృంగిపోకండి, మీరు కుమిలిపోకండి. దేవుని మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఏ విధమైన అవమానమైనా దేవుడు దానిని మీకు రెట్టింపు ఘనతగా మారుస్తాడు.